హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. డే 3 అండి, వరలక్ష్మి ప్రసాదం. ఇప్పుడు గారెలను మనం చేసుకుంటే రెండు ప్రసాదాలుగా మనం దాన్ని తయారు చేసుకోవచ్చు. ఒకటి గారెలను వేరేగా ప్రసాదం పెట్టుకోవచ్చు, రెండవది పెరుగు వడలు చేసుకోవచ్చు. పెరుగు వడలు కూడా చాలా ఈజీగా అయిపోతాయండి. దానికోసం పెరుగు ఫస్ట్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పెరుగు కోసం తాలింపు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటే తాలింపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ తాలింపు పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా పెరుగు వడలను చేసాం కదా, ఆ వడల్ని వాటర్లో డిప్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పెరుగును బాగా పీల్చుతుంది. అలానే ఎక్కువసేపు ఉంచేస్తే చప్పగా అయిపోతాయండి. కాబట్టి తక్కువసేపు అలా డిప్ చేసుకొని బాగా పిండి ఆ పెరుగులో వేసేస్తే ఎంతో టేస్టీగా పెరుగు వడలు అనేవి రెడీ అయిపోతాయి. ఇవి కూడా చాలా ఇష్టంగా మనం పెట్టుకోవచ్చు, తినొచ్చు, పిల్లలు కూడా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.